హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్లు వ్లాగ్స్. సో నా పేరు శిరీష. నేను ఇంట్రడక్షన్కి సపరేట్ వీడియో ఏమి వేయట్లేదు. ఈ వీడియోలోనే ఆ వీడియో కూడా వస్తుంది. సో నాకైతే అప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ అనమాట. సో ఫైనల్లీ స్టార్ట్ చేసిన, నాట్ ఫర్ లైక్ సబ్స్క్రిప్షన్స్ వాటి కోసం ఏం కాదు, కానీ ఫర్ మై హ్యాపీనెస్ అండ్ మెమరీస్ అన్నట్లు. సో ఫైనల్లీ స్టార్ట్ చేస్తున్నాను. So happy for this. If you really love this, then you can like and subscribe to my channel. So that's it, let's get into the vlog. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ బ్లాగ్ చూసిద్దామా. సో సండే అనమాట ఇది. అంకుల్ గారు అయితే మంచి సాంగ్ పాడారు. అండ్ దెన్ మమ్మీ అనౌన్స్మెంట్ చేశారు, ఈవినింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది అన్నట్లుగా చేశారు. అండ్ దెన్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే పైనాపిల్ జ్యూస్ చేశాను. అసలు సో కూడా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ చిన్నమావయ్య చిన్న అత్తయ్య కోసం, వదిన కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళు వస్తున్నారని చెప్పి ఫైనల్లీ వచ్చేసారు. అసలు మా చిన్న అత్తయ్య చూడండి ఎన్ని కిసెస్ పెట్టుకుంటుందో. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ ఉండే మా చిన్న అత్తయ్యని చూసి, మా వదిన చూసి, మా అవ్వయ్య గారిని చూసి అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే మా చిన్న అత్తయ్య నన్ను శారీ కట్టుకోమంటున్నారు, మా చిన్న అత్తయ్యది. సో శారీ కలెక్షన్ అంతా చెక్ చేస్తాము. అంటే లేడీస్ అంటే తెలిసిందే కదా, మాత్రం ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే స్వీటీ అక్క ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది, ఈవినింగ్ మంచిగా కనిపించాలి అన్నట్లుగా. అది కూడా మేమైతే ఫన్ చేసుకున్నాం. అండ్ దెన్ నేను వదినైతే సాంగ్స్ ప్రాక్టీస్ అయ్యాము ఈవినింగ్ మంచిగా రావాలని. బట్ ఆ సాంగ్స్ ప్రాక్టీస్ అయిన దాంట్లో ఏది పాడలేదు. అండ్ మమ్మీ శారీ అయితే ప్రీప్లేటింగ్ లాగా చేస్తున్నారు ఇక్కడ వదిన అండ్ అక్క కలిసి. అండ్ చర్చ్కి వచ్చాము. మార్నింగ్ ప్రేయర్ జరిగిద్ది కదా, సో కొంచెం క్లమ్జీగా ఉంటాయి చైర్స్, నీట్గా ఉండదని చెప్పేసి వెళ్ళి మొత్తం మూవ్ చేసి చైర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసాము. అండ్ దెన్ మైక్ సెట్టింగ్ కూడా చేసేసాము. చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక ట్రాన్సిషన్ వేద్దాము అన్నట్లు అనుకున్నాను. బిఫోర్ ప్రేయర్ ఆఫ్టర్ ప్రేయర్ అన్నట్లుగా చేద్దాం అనుకున్నా. బట్ అది మంచిగా అంటే నేను క్యాప్చర్ చేయలేకపోయా. అండ్ దెన్ ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నాము స్పీడ్గా. మావయ్య అయితే నన్ను వదిన్ని డ్రాప్ చేస్తున్నారు. చాలా డేస్ తర్వాత అలా వెళ్ళటం చాలా హ్యాపీ అనిపిస్తుండే. అండ్ లిటిల్ ఆరెంజ్ అయితే రెడీ అయిపోయాను అన్నట్లుగా రెడీగా ఉంది. అండ్ ఇక్కడైతే నేను ఒక మంచిగా సాంగ్ పాడాను. ఆ సాంగ్ అనుకోలే, బట్ చాలా మంచిగా వచ్చింది. ఆ సాంగ్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఏ రీతి స్తుతింతునో యేసు నాదా దైవమా అని చాలా బాగుంటుంది. అది చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అనమాట. సో ఇక్కడైతే పెద్ద మావయ్య పాడుతున్నారు సాంగ్. అసలు మావయ్య ఎప్పుడు పాడినా కానీ చాలా మంచిగా పాడతారనమాట, మంచి సింగర్. ఇక్కడ నేను వదిన అండ్ స్వీటీ అక్క పాట పాడుతున్నాము. అసలు నాకు చాలా ఒక పక్క హ్యాపీ అనిపించింది, ఇంకో పక్క సాడ్ అనిపించింది. ఎందుకంటే మేము కజిన్స్ అందరం కలిసి మంచిగా పాడతాము. ఏ ఈవెంట్ అయినా కానీ ఎక్కువ మంది ఉంటాము. లైక్ మా అంటే మరదలు ఉంటుంది, మా చెల్లి ఉంటుంది, ఇంకా మా అక్క వాళ్ళు ఉంటారు, వదిన వాళ్ళు ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. అందరం కలిసి అసలు గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం. బట్ దిస్ టైం మేము ముగ్గురమే పాడాము. సో కొంచెం హ్యాపీ కొంచెం సాడ్ అన్నట్లు అయిపోయింది. స్మైలీ కూడా లేట్గా వచ్చింది, తర్వాత పాడాము బట్ అవి క్యాప్చర్ చేయలేదు. బట్ ఓకే హ్యాపీ, ఎందుకంటే మన కజిన్స్తో గడిపే ప్రతి టైం కూడా మంచిగా అనిపిస్తుంది నాకైతే.
ఇక్కడైతే స్వీటీ అక్క పాట పాడుతుంది. స్వీటీ అక్క అయితే అసలు పెద్ద సింగర్, నాకైతే చాలా ఇష్టం తన వాయిస్ అంటే, మంచిగా పాడుతుంది. అండ్ తిను స్వీటీ మా మావయ్య వాళ్ళ కూతురు, మంచి టాలెంటెడ్. తిను కూడా చాలా బాగా పాడింది ఆ రోజు దీవించావ సమృద్ధిగా సాంగ్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడైతే అంకుల్ గారు శామ్ అంకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మా అందరికీ. అసలు మేము ప్రేయర్ పెట్టించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఫైనల్లీ పెట్టించేసుకున్నాము. మమ్మీ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. అసలు చెప్పలేము, నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా. నేను కూడా మంచిగా సాక్ష్యం అనేది చెప్పేశాను. ఎప్పటి నుంచో 1 year నుంచి అనుకుంటున్నాము పెట్టించుకోవాలి అని. అండ్ ఫైనల్లీ పెట్టించుకున్నాము. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లవ్. అసలు లైఫ్లో ఎప్పుడైనా కానీ థ్యాంక్స్ గివింగ్, యాడరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నేనైతే అంటాను. సో ఫైనల్లీ పెట్టించుకున్నందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడైతే మా అంకుల్ గారు మా కోసం ఒక మంచి సాంగ్ పాడారు. అసలు మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఉండాలని మా ప్రార్థన, ఇది మా కోరిక. ఉండాలని మా ప్రార్థన, ఇది మా కోరిక. ఆశీర్వదించితివి దేవా మల్లాది వారి కుటుంబములు, మల్లాది మంచి కుటుంబములు, అన్ని మంచి కుటుంబములు, మంచి మనసున్న కుటుంబములు. సాంగ్ విన్నారు కదా, చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే నేను సాంగ్ రాసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా అది మర్చిపోకూడదు అన్నట్లుగా ఒక చోట రాసుకొని దాన్ని ఫోటో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే నాగభూషణం అంకుల్ మంచిగా పాట పాడి గ్రీటింగ్స్ చెప్పారు. ఈయన కూడా పాస్టే, మా రిలేటివ్. ఇక్కడ డాడీ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అక్కడైతే చిన్న ఫన్ జరిగింది. డాడీకి నన్నేం తొందరగా గుర్తుండదు, సో చిన్నోడు అని చెప్తున్నారనమాట. అందరూ మంచిగా నవ్వారు. సో అలా జరిగింది. బట్ డాడీ అయితే కనుక చాలా హ్యాపీగా ఉన్నారు. తనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, గాడ్ ఎలా బ్లెస్ చేశారు అన్నది మంచిగా చెప్పారు. వీఆర్ సో హ్యాపీ. చెప్పింది తర్వాత చెప్పాడు. మాత్రం ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడైతే మా పెద్దనాన్న గారు కూడా పాస్టర్ అనమాట, వచ్చారు, మంచిగా సాంగ్స్ పాడారు, గ్రీటింగ్స్ ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో అయితే ఎంత క్యూట్ ఉండే కదా, ఆంటీ గారు అంకుల్ గారు అలా నవ్వుతూ ఉంటే. ఇక్కడ కుమార్ అంకుల్ సాంగ్ పాడారు, చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేస్ తర్వాత సాంగ్ విన్నాను. ఇక్కడ అంకుల్ గారు రూపావతిన స్వీటీ యొక్క సాంగ్ పాడుతున్నారు. సో అంకుల్ గారిని చూడండి ఎంత మంచిగా గైడ్ చేస్తున్నారు, ఎంత క్యూట్ ఉండే కదా. పెద్ద మావయ్య గారు ఇక్కడ ఇంకొక పాట పాడుతున్నారు. ఏ పాటైనా మంచిగా పాడతారు. అండ్ దెన్ నేను అండ్ అక్క కలిసి పాడాము, ఉయ్యర్మల్యో సాంగ్ పాడాము. నాకు ఇది అసలు చాలా చాలా అంటే చాలా ఇష్టమైన సాంగ్. నేను హార్డ్ టైమ్స్లో ఉన్నప్పుడు గాడ్ నాతో ఈ సాంగ్ ద్వారా మాట్లాడారనమాట. అసలు దాంట్లో లిరిక్స్ ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా చాలా బాగుండిద్ది సాంగ్. జాన్ జబరాజ్ గారు అనుకుంటా ఈ సాంగ్ రాసింది. దాంట్లో ఒక లిరిక్స్ ఉంటుంది ఏంటంటే, ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళ్తే అదే సరి అయిన మార్గము, తండ్రి నీ దృష్టికి ఒంటరిని అయిపోయిందేవా, మీరే నన్ను నడిపించాలి అని చెప్పి భలే ఉంటుంది. అసలు ఆ లిరిక్స్ అంటే నాకు చాలా ఇష్టము.
సో వినండి ఎంత బాగుంటుందో, నేను యాడ్ చేస్తాను ఆ క్లిప్ కూడా. అండ్ లాస్ట్లో అయితే మ్యూజిక్ అన్న మంచి స్పీడ్ కొట్టారు. నాకు ఇంకైతే డ్యాన్స్ వేసే అంత ఇది వచ్చేసింది, అంత హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్లీ సాంగ్ పాడేశాను. సో ఆ క్లిప్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అంకుల్ గారి దగ్గరికి, ఆంటీ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి మేము నలుగురం ప్రేయర్ చేయించుకున్నాము. మా ప్రేయర్కి వచ్చిన చర్చ్ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అది చాలా ఫన్నీగా ఉంటుంది. వెయిట్ ఫర్ పార్ట్ 2. చూస్తూనే ఉండండి సీరియల్లో వ్లాగ్స్.